హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 5K సిరీస్కి స్వాగతం. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మనం 5000 క్యాపిటల్ తోటి ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాం 30 days ఛాలెంజ్ కింద. ఇది వచ్చేసి డే 10 వీడియో. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, మ్యాక్సిమం వీడియో గురించి క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏం లేదు, డైరెక్ట్గా లైవ్లోనే అనాలిసిస్ అనేది చేస్తూ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత, విత్ ఇంక్లూడింగ్ ఛార్జెస్తో సహా ప్రతిదీ మీకైతే క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ఒకవేళ మీరు బిగినర్ అయినా ట్రేడింగ్ గురించి ఒక స్మాల్ ఐడియా ఉన్నా ఈ వీడియో ఒక ప్రాక్టికల్ వీడియో కింద అయితే మీకు అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి వీడియో పూర్తిగా అయితే చూడండి. ఈవెన్ అంతేకాకుండా ప్రీవియస్గా ఒక స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసాం కదా, అది బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ అయితే వస్తున్నాము. ఒకవేళ స్ట్రాటజీ మిస్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్ అయితే ఉంటుంది. సేమ్ అదే స్ట్రాటజీ ఇండికేటర్ బేస్ చేసుకుని అదే ఇండికేటర్ తోటి ఈ రోజు కూడా నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే తీసుకుని మీకు క్లియర్ కట్గా ప్రతిదీ అయితే చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, వీడియో లైక్ చేసి వీడియో పూర్తిగా అయితే చూడండి. సో ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే కనుక ఎలాంటి ట్రేడింగ్ లైవ్ ప్రాక్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ట్రేడ్ తీసుకునే ముందు అసలు ఒక్కసారి టైం అయితే చూడండి, పైన కార్నర్లో అయితే కనిపిస్తుంది కదా, టైం వచ్చేసి అరౌండ్ 12:19 అయితే అవుతుంది. సో చూద్దాం ఈ రోజు ట్రేడ్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అనేది కూడా ఒకసారి గమనించండి. ఇప్పుడు ట్రేడ్ తీసుకునే ముందు అసలు నేను ఎంత క్యాపిటల్ యూస్ చేస్తున్నది కూడా ఒక్కసారి మీకు అయితే చూపిస్తాను. సో దానికోసం ప్రాపర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా, అదైతే ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, మన దగ్గర వచ్చేసి అరౌండ్ 9300 చేంజ్ ప్రజెంట్ మన దగ్గర క్యాపిటల్ అయితే ఉంది. మన తెచ్చిన క్యాపిటల్కి ఈవెన్ రీసెంట్ డేస్లో మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎనీవే ఇప్పుడు ఈ ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు అమౌంట్ అయితే ఉంది కదా, ఇదే అమౌంట్ తోటి నిఫ్టీలో అయితే ట్రేడ్ తీసుకుని మీకు అయితే చూపిస్తాను. ఈవెన్ సేమ్ ఆ ఇండికేటర్ బేస్ చేసుకునే ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఈవెన్ ఆ ఇండికేటర్ కూడా ఎందుకు తీసుకున్నాను అనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో దానికోసం ఇప్పుడు నేను అయితే బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ మనకి నిఫ్టీ సెన్సెక్స్ అయితే కనిపిస్తుంది కదా, మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చేసాం కానీ సెన్సెక్స్లో అయితే చేయలేదు. సో ఒకసారి అయితే ప్లాన్ చేద్దాం. సో ఎనీవే ఇక్కడ నిఫ్టీ అయితే క్లిక్ చేసి చార్ట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో 5 minutes టైం ఫ్రేమ్ ఎంత అవుతుంది కదా, 15 minutes టైం ఫ్రేమ్కి అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చేంజ్ చేసాము. ఇక్కడ కింద మీరు చూస్తున్నారు కదా, స్ట్రాటజీ ఇండికేటర్ అనేది మనం అయితే యాడ్ చేసాము. సో ఇక్కడ నేను ఎందుకు ఎంట్రీ ప్లాన్ చేస్తున్నానంటే ఫస్ట్ మీకు ఆ క్రాస్ ఓవర్ అయితే చూపిస్తాను చూడండి. మనకు క్రాస్ ఓవర్ కనిపించింది కదా. సో ఇప్పుడు ఆ క్రాస్ ఓవర్ క్యాండిల్కి ఫస్ట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ కూడా మనకైతే క్లియర్గా అయితే కనిపించింది. సో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది. కానీ ఇక్కడ వచ్చేసి నేను లేట్గా చూశాను, బట్ మీరు ముందుగా చూస్తుంటే కనుక మీకు కన్ఫ్యూజన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ కనిపించింది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రీన్ నుంచి రెడ్కి క్రాస్ ఓవర్ అయితే కనిపించింది, మళ్ళీ అగైన్ రెడ్ నుంచి గ్రీన్కి అయితే వస్తుంది, అంటే డబుల్ క్రాస్ ఓవర్ కింద అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటారు కాబట్టి ఒక స్టాప్ లాస్ పెట్టేసుకుంటే ఒకవేళ హిట్ అవుతే కనుక స్టాప్ లాస్తో బయటకి అయితే వస్తారు. లేదంటే కనుక మ్యాక్సిమం మార్కెట్ ఒక 60% యాక్యురసీ అనేది ఉంటుంది. ఒకవేళ టార్గెట్ హిట్ అయిందంటే కనుక మంచి ప్రాఫిట్లు అయితే ఉంటారు. మనం అయితే ఏం చేయలేము, బట్ ఓన్లీ స్టాప్ లాస్ అండ్ రిస్క్ రివార్డ్ బేస్తో మనం అయితే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేద్దాం. సో అలా చూసుకుంటే మనకి అప్సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే కనిపించింది కదా, ఇప్పుడు అప్సైడ్ అయితే పొజిషన్ అయితే తీసుకుంటాను. సో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 24,650 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ అనేది నేను అయితే బై చేస్తాను. ప్రైస్ లిమిట్ వచ్చేసి అరౌండ్ 73 అయితే పెడతాను. సో బై ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది. సో మీకు ఎందుకు లాజిక్తో నేను ఎంట్రీ తీసుకున్నాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఆర్డర్స్లో కూడా వెళ్ళి చూపిస్తాను, ఆర్డర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిందా లేదనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది కాదు మనకి తీసుకున్నది ఆప్షన్ కాబట్టి. సో ఇక్కడ పొజిషన్ కాదు, సో ఆర్డర్స్లోకి వెళ్తున్నాను. సో చూసారు కదా, ప్రజెంట్ వచ్చేసి మనకి ఆర్డర్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే మనం మనం పెట్టింది లిమిట్ ప్రైస్, బట్ లిమిట్ ప్రైస్ దాటుకుని మార్కెట్ అనేది ఇంకా అప్ సైడ్కి అయితే వెళ్తుంది, అంటే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మోడిఫై అయితే చేద్దాం, ఒక 3 to 4 పాయింట్స్ అనేది మోడిఫై అయితే చేద్దాం. సో దానికోసం ఇక్కడ మీకు మోడిఫై అయితే క్లిక్ చేసి అరౌండ్ 73 అయితే పెట్టాం కదా ముందు, ఇప్పుడు 76 అయితే పెడతాను. సో ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. సో ప్లేస్ చేసిన వెంటనే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా మనకి, కానీ ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, నేను 76 పెట్టాను, బట్ 75 అరౌండ్ దగ్గర అయితే ఎగ్జిక్యూట్ అయితే అయింది. ఎందుకు ఇలా అయిందంటే జస్ట్ ఏం లేదు, లిక్విడిటీ షో వల్ల 1 పాయింట్ అటు ఇటు అయితే మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఈవెన్ మీకు ఇక్కడ ప్రజెంట్ ఇదే క్యాండిల్ చూసుకుంటే ఇంకా అప్సైడ్కి అయితే వెళ్తుంది. సో చూద్దాం మనకి లాస్ ఉంటుందా లేదంటే ప్రాఫిట్ ఉంటుంది అనేది కూడా వీడియో ఎండింగ్లో ఒక క్లారిటీ అనేది మీకు అయితే క్లియర్గా అయితే నేనైతే ఇస్తాను. ఈవెన్ ఇప్పుడు చూద్దాం ఈవెన్ ఈ క్రాస్ ఓవర్లో మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుందని ఇది కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ వెళ్తే కనుక మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుంది. కానీ కూడా అయితే మనం మర్చిపోయాం, మనం తీసుకున్న పొజిషన్కి వచ్చేసి స్టాప్ లాస్ టార్గెట్ అయితే పెట్టలేదు. సో దానికోసం కూడా వచ్చేసి మీకు పొజిషన్ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు ప్రెజెంట్ ప్రాఫిట్లో అయితే ఉన్నాము. సో దీనికి స్టాప్ లాస్ అయితే పెట్టాలి. సో దానికోసం ఇక్కడ పొజిషన్ అయితే ఒకసారి క్లిక్ చేసి మీకు అయితే చూపిస్తాను. యాడ్ స్టాప్ లాస్ దగ్గర వచ్చేసి అరౌండ్ మనం 75 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి 70 అయితే పెడుతున్నాను. టార్గెట్ వచ్చేసి ఒక 10 పాయింట్స్ అయితే పెడతాం. సో అంటే ఒక 85 అయితే మనము టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుని మీకైతే పెడుతున్నాను. సో అంటే ఇలా చూసుకుంటే మనకి
1:2 రిస్క్ రివార్డ్ అయితే మనం అయితే ఫాలో అవుతున్నాము. ఏదో వస్తే అరౌండ్ 700 పైన మనకి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే లాస్ వస్తే కనుక అరౌండ్ 350 ఆ రేంజ్లో మనకి లాస్ అనేది మనకైతే ఉంటుంది, స్టాప్ లాస్ అనేది. మరి చూద్దాం మరి వీడియో ఎండింగ్లో మరి ప్రాఫిట్ ఉంటుందా లేదా లాస్ ఉంటుందని. ప్రజెంట్ చూసుకుంటే ప్రాఫిట్లో అయితే ఉన్నాము, బట్ టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు అయినా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వీడియో అనేది డైరెక్ట్గా కొంచెం ఫాస్ట్ అనేది చేసి చూపిస్తాను. డైరెక్ట్గా మీకు టార్గెట్ హిట్ అయిందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అయిందని కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది, మీ టైం కూడా అయితే వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం ఫాస్ట్ అనేది చేసి స్కిప్ అనేది చేస్తున్నాను. ఇక చూసారు కదా గైస్, మనకి టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయితే అయిపోయింది. ప్రజెంట్ చూసుకుంటే ఒక ప్రాఫిట్లో మనం అయితే ఉన్నాము. టైం కూడా చూస్తున్నారు కదా, అరౌండ్ 12:25 అయితే అవుతుంది. ఈవెన్ డేట్ చూసుకుంటే ట్యూస్డే 12. ఈవెన్ మీకు స్టార్టింగ్ కూడా టైమింగ్ అయితే చూపించాను, అప్పుడు వచ్చేసి అరౌండ్ 12:19 అయితే అవుతుంది. అరౌండ్ 5 మినిట్స్లోనే మనకి టార్గెట్ అనేది రీచ్ అయితే అయిపోయింది. సో ఓవరాల్గా మనకి మంచి ప్రాఫిట్లో మనమైతే ప్రజెంట్ అయితే మనమైతే ఉన్నాము. ఈవెన్ ఆర్డర్ డీటెయిల్స్లో అయితే చూస్తున్నారు కదా, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎక్కడ ఎంట్రీ అయ్యాను, ఎక్కడ ఎగ్జిట్ అయినందుకు కూడా ఒక క్లారిటీ అయితే మీకు అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు చార్ట్స్లో కూడా వెళ్ళి చూపిస్తాను అసలు ఎంతగా మనకి ఎంత ఫాస్ట్గా ప్రాఫిట్ వచ్చిందంటే. సో ఇదే క్యాండిల్లో మనకి ఒక సైడే పుష్ వచ్చిందనమాట. సో దానివల్లే మనకి ఈజీగా లైక్ విత్ ఇన్ 5 మినిట్స్లో మనకి టార్గెట్ అయితే రీచ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా ఈ పర్టికులర్ పాయింట్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తాను. ఇప్పుడు ఈవెన్ అంతేకాకుండా ఈవెన్ ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాం కదా, దానికి ఛార్జెస్ కూడా మీకైతే చూపించాలి అసలు ఎంత పడ్డాయి అనేది. సో దానికన్నా ముందు ఒకసారి పొజిషన్ డీటెయిల్స్ ఇంకోసారి మీకైతే చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిన పొజిషన్ అయితే ఒకసారి పొజిషన్ డీటెయిల్స్ క్లిక్ చేసి, సో ఇది చూడండి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అయినది కూడా, ఈవెన్ విత్ ప్రీమియం కూడా ఎక్కడ తీసుకున్నది కూడా ఒక క్లారిటీ అయితే మీకైతే వస్తుంది. సో అర్థమైంది కదా, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేసి ఇక్కడ నా క్యాపిటల్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో టుడే యాక్టివిటీలో అయితే ఉంటుంది అనమాట మనకి ఛార్జెస్ ఎంత పడ్డాయి అనేది కూడా. సో అందుకే ఇక్కడ మీకు మన క్యాపిటల్ అయితే కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసి ఇక్కడ మీకు టుడే యాక్టివిటీలో చూడండి అరౌండ్ మనకి 724 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉన్నాము. అంటే ఛార్జెస్ కట్ అవును ఓవరాల్గా మనకి ఇంత ప్రాఫిట్ అయితే మనకి ప్రెజెంట్ అయితే వస్తుంది. ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ 48 రూపీస్ అనేది మనకి ఛార్జెస్ అయితే ఈ ట్రేడ్కి అయితే మనకైతే పడ్డాయి. ఈవెన్ ప్రాఫిట్ కూడా మనకి నైట్ ఆఫ్టర్ 8కి వచ్చేసి మనకి డీమెట్ అకౌంట్లో అప్డేట్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ట్రేడ్ ఇంతే గైస్. సో చూసారు కదా గైస్, ఓవరాల్గా మనకి 5 మినిట్స్లోనే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ రోజు కూడా ఇండికేటర్ అనేది వర్క్ అయ్యింది. ఈవెన్ ఇదే ఇండికేటర్ బేస్ చేసుకుని ఇంకా బ్యాక్ టెస్ట్ చేయమంటారు లేదనేది కూడా ఒక్కసారి నాకు చెప్పండి. లేదంటే కనుక జస్ట్ నార్మల్గా ఇంకొక ఇండికేటర్ కానీ లేదంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్తో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో అనేది. మీ ఒపీనియన్ ఏంటో చెప్తే సో కంటిన్యూ చేయాలా లేదనేది కూడా ఒక డౌట్ ఒక క్లారిఫై అయితే మనకైతే వస్తుంది. ఈవెన్ అంతేకాకుండా లైక్ రీసెంట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో చాలా మంది అయితే అడిగారు డెల్టా గురించి చేయమని. ఈవెన్ సిఈపిఈ ఏంటనేది కూడా ఒక జస్ట్ ఓవర్ కింద ఇవ్వమని అయితే చెప్పారు. కన్ఫర్మ్గా వీడియోస్ అనేది చేస్తాను. ఈ వీకెండ్ మనకి మార్కెట్ అయితే ఉండదు కదా, సో దాంట్లో ఈ వీకెండ్లో వీడియోస్ అనేది ప్లాన్ చేస్తాను. మీరు అస్సలు మిస్ అవ్వకుండా వీడియో అనేది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సీ గైస్, ఎవ్రీ వీడియో ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను. ప్రతి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. బిగినర్ అయితే కనుక ఒక ప్రాక్టికల్ ఇలా మ్యాక్సిమం ఎవరు చెప్పరు. సో అందుకే ప్రాక్టికల్గా ఒకసారి చూడండి. థియరిటికల్ చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి థియరిటికల్ చెప్పేవాళ్ళు, బట్ ప్రాక్టికల్గా మనం చేసేటప్పుడు చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది మన మార్కెట్లో. సో అందుకనే బిగినర్స్ అయితే కనుక ప్రతి వీడియో ఫాలో అయితే కనుక ఒక ఓవర్ అనేది వస్తుంది ట్రేడింగ్ గురించి. సో ఐ థింక్ వీడియో లైక్ చేశారనుకుంటున్నాను. సో బై ఫ్రెండ్స్.